ఏం చెప్పు నీ బాధలు చాలా డబ్బులు కట్టాలి సార్. దానికి మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లు చేస్తారు సార్? అప్లికేషన్ పెట్టాలి. అనంతపురం జిల్లాలో పెడతాం. ఇప్పుడు నీకు 4 గంటలు నీ పరిస్థితి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. కరెంటు సక్రమంగా రావడం లేదు సార్. ఇంకోటి ఇన్పుట్ సబ్సిడీ అనేది 2 సంవత్సరాలు ఏమో అతి తక్కువ సార్. 2000 ప్రకారం వేసినాడు. మాకు గిట్టుబాటు ధర లేదు సార్. అసలు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కరెంట్ చూస్తే 7 సార్లు ఎక్కించినాడు సార్ ఆ పెద్ద మనిషి. అది మాకు చాలా బాధగా ఉంది సార్. మీరు మీ ప్రభుత్వంలో కరెంటు కొరత ఉండలేదు, మరియు మాకు డ్రిప్ ఇరిగేషన్ ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కటి సౌకర్యంగా ఉంది సార్. ఇది వచ్చినప్పటి నుంచి అడిగకపోతే నాయకులు మమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారు సార్. అది సార్ ప్రాబ్లం. ఇంకోటి సార్, ఇక్కడ రాయలసీమలోని రాయదుర్గంలో సార్ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి సార్. మనకి నీళ్లు బీటీపీ డ్యామ్ సార్, నీళ్లు ఖచ్చితంగా మీరు తీసుకురావాలని మా సార్ కాలువ శ్రీనివాసులు సార్ కూడా చాలా కష్టపడినారు సార్. మీరు మళ్ళీ వచ్చి మాకు నీళ్లు తెస్తారని సార్. మీ నమస్కారం నీళ్ళు తీసుకురావాలి సార్. మీ దయ వల్ల మాకి మేము ఎస్సీ సార్, బీదోకి మీరు భూములు ఇచ్చిన్నారు సార్. ఎస్సీ కార్పొరేషన్ సార్ సార్ అందుకు మేము పొందినాం సార్. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి సార్. ఇంకెవరన్నా మాట్లాడతారా? రైతు ఎవరన్నా మాట్లాడండి. రైతులు మాత్రమే ఇక్కడ